హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సమా కలెక్షన్స్. ఈ వీడియోలో ప్రీమియం క్వాలిటీ కోటా డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తానండి. ఓన్లీ 3 చూపిస్తాను. ఇవి మాత్రమే అవైలబుల్. అవి కూడా సింగిల్ పీసెస్ అవైలబుల్ అండి. మళ్ళీ రీస్టాక్ అవుతాయా లేదనేది గ్యారంటీ కూడా లేదు. సో నచ్చితే మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ వన్ అండి, ఐస్ బ్లూ అంటారు కదా, ఆ కలర్ అనమాట. హై క్వాలిటీ అండి. ఇప్పుడు కోటా అంటే మీకు డిఫరెంట్ క్వాలిటీస్ వస్తాయి, అంటే ప్రైస్ రేంజ్ని బట్టి. ఈ క్వాలిటీ ఇప్పుడు ఈ డ్రెస్ మీకు చూపిస్తాను. ఇక్కడ కోడ్ కూడా ఉంది, ఇక్కడ ఉంది చూడండి. 23 చేంజ్ సెల్లింగ్ ప్రైస్ అండి, ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి. ఓకే, అండ్ నెక్ దగ్గర వచ్చేసి ఇలా నీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదా, దానిపైన ఇదంతా హ్యాండ్ వర్క్ అండి. బీడ్ వర్క్ కనిపిస్తుందా, కడ్దానా అండ్ ఈ నాట్ వర్క్, ఇదంతా హ్యాండ్ వర్క్ వస్తుంది. సెల్ఫ్ కలర్లో బీడ్స్ ఉన్నాయి చూడండి, చాలా నీట్గా ఉంది. చాలా సింపుల్ వర్క్ అండి నెక్ దగ్గర. అయితే దీనికి వచ్చిన దుపట్టా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీనికి వచ్చేసి వెరీ సాఫ్ట్ అండి, కాటన్ ర్యాన్ ఫ్యాబ్రిక్. ఇది కాటన్ ర్యాన్, ఇది బాటమ్కి వస్తుంది. ఇవి యాక్చువల్గా 23 నుంచి 2400 అని చెప్పాను కదా. ఇవి ఈ రేంజ్లో వచ్చే డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా మీకు సైజ్ వైజ్ చూసుకోండి, హెల్దీ లేడీస్కి కూడా ఈజీగా సరిపోతాయండి. అంటే విత్ చాలా బాగా వస్తాయి వీటిల్లో, ఈ కాస్ట్లీ ఐటమ్స్లో. ఓకే, ఇది బాటమ్ అండి. దీనికి వచ్చిన దుపట్టా చూడండి, అసలు ఎంత బాగుంది. కంప్లీట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సేమ్ కలర్లోనే 4 సైడ్స్ వచ్చేసి ఈ సింపుల్ లేస్ వస్తుంది, కాటన్ క్రోషియా లేస్. ఇదంతా ఎంబ్రాయిడరీ అండి. కంప్లీట్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఇది నెక్స్ట్ లెవెల్ అండి. ఓన్లీ క్వాలిటీ గురించనే కాదు, దానిపైన ఈ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ ఉంది కదా, భలే ఉంది. మెయిన్ ఏంటంటే ఐస్ బ్లూ కలర్ పైన ఈ పేస్టల్ కలర్ సెలెక్షన్ ఉంది చూసారా, చాలా బాగుందండి. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1750 రూపీస్ అండి. 1750 ఓన్లీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ఈ ప్రైసెస్కి, నేను ఇస్తున్న ప్రైసెస్కి, అవుట్ సైడ్ తీసుకోవాలంటే ప్రైసెస్కి లీస్ట్ 400-500 వేరియేషన్ అయితే మీకు ఉంటుందండి. 2000 ఎబోనే ఉంటాయి, అంటే 21, 22 ఇంకెంతైనా ఉండొచ్చు. కానీ ఈ క్వాలిటీలో మాత్రం ఇంత లో ప్రైసెస్లో మీకు ఎక్కడ అవైలబుల్లో ఉండవు. సో 4 సైడ్స్ మాత్రం ఈ లేస్ కామన్ అండి. ఓకే, అయితే దుపట్టాలో ఈ బూటీస్తో పాటుగా వన్ సైడ్ ఈ జాల్ డిజైన్ లాగా వచ్చింది చూడండి, ఇది హైలైట్. ఓకే, 1750 ఓన్లీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. బాగుంది కదా కలర్, ఐస్ బ్లూ అండి, పేస్టల్ కలర్ ఇది. దీంట్లోనే ఇంకొక కలర్ ఉంది, అది కూడా చూపిస్తాను. సేమ్ ప్యాటర్న్ అండి, సేమ్ ప్యాటర్న్. ఇది పిస్తా గ్రీన్, ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది దుపట్టా అండి. ఇది నెక్ దగ్గర వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్, అంటే మెషిన్ ఎంబ్రాయిడరీతో పాటుగా హ్యాండ్ వర్క్ ఉందండి. బీడ్ వర్క్, నాట్ వర్క్, సీక్వెన్స్ వర్క్. చాలా డీసెంట్ ఆర్టికల్ అండి. అసలు మెటీరియల్ అయితే ప్రీమియం ఉంటుంది. ఓన్లీ 1750 అండి. షిప్పింగ్ కాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, ఈ కలర్ కూడా చాలా బాగుందండి. ఈ ప్యాటర్న్లో ఈ 2 కలర్స్ అవైలబుల్ అండి. ఇంకొక వేరే డిజైన్లో ఒక కలర్ మాత్రమే అవైలబుల్, అది కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో మాత్రం ఈ ఒక కలర్ అవైలబుల్ అండి. సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. కలర్ వచ్చేసి పీచిష్ పింక్ కలర్ అండి. సూపర్ కలర్, అంటే కంప్లీట్ పీచ్ కాదు, అలానే కంప్లీట్ పింక్ కాదు, ఎక్సలెంట్ కలర్ అండి. అయితే అసలు చాలా ప్రీమియం ఉందండి. ఎంబ్రాయిడరీ వర్క్, 0 సీక్వెన్స్ ఉంది. ఓకే, ఆల్ ఓవర్ అంతా ఇలా చిన్న ఫ్లోరల్ బూటీస్ వచ్చాయి కదా. నెక్ దగ్గర వచ్చేసి ఇలా వస్తుందండి. ఇదంతా మషిన్ ఎంబ్రాయిడరీ, దాంతోపాటుగా లైట్గా మిర్రర్ వర్క్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇదంతా హ్యాండ్ వర్క్ అండి, బీడ్ వర్క్. ఇది కొంచెం కాస్ట్లీ ఐటమ్ అండి. స్టిల్ చాలా తక్కువకి ప్రొవైడ్ చేస్తున్నాం. జస్ట్ 1945 రూపీస్ అండి, 1945. షిప్పింగ్ కాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. దీంట్లో దుపట్టా కూడా చాలా బాగా వచ్చింది, చూపిస్తాను. అది కూడా డీటెయిల్డ్ వర్క్ అండి. అసలు ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి కదా, సేమ్ కలర్స్తో బీడ్ వర్క్ ఉన్నాయి చూసారా, అది హైలైట్ అనమాట. బాగుంది, చాలా బాగుంది. సేమ్ కలర్లోనే కాటన్ రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది బాటమ్కు. అసలు వెన్నలాగా ఉంది ఈ బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా, చాలా ప్రీమియం ఉంటుందండి. అండ్ దీనికి వచ్చిన దుపట్టా ఇలా వస్తుంది. చూద్దాం, కంప్లీట్ ఓపెన్ చేసి చూద్దాం. సేమ్ అండి, ఇక్కడ మనకు ఈ మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వచ్చింది కదా, సేమ్ అదే కాన్సెప్ట్ వస్తుంది. 1945 రూపీస్ అండి. షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి. వన్ సైడ్ వచ్చింది వర్క్, అంటే స్టాల్ దుపట్టాలా అనుకుంటా. వీటి కూడా స్టాల్ దుపట్టాస్కి వచ్చినంతే వచ్చింది. ఇంకా రిమైనింగ్ అంతా ఇలా ఫ్లోరల్ బుటీస్ వచ్చాయి. ఎక్సలెంట్ పీస్ అండి ఇది కూడా. ఓకే, చాలా బాగుంది. జస్ట్ 1945 అడిషనల్ షిప్పింగ్ కాస్ట్. బ్యూటిఫుల్ దుపట్టా అండి, ఆల్ ఓవర్ బుటీస్ వచ్చాయి కదా, చాలా బాగుంది. ఓకే, ఇందులో మాత్రం ఈ ఒక్క కలర్ కాంబినేషన్ అవైలబుల్ అండి.
మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.